నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు బీజేపీ పరువు నష్టం నోటీస్ పంపించింది 100 కోట్లకి. ఎందుకు? ఆయన ఈ మధ్య వారి నాయనమ్మ గారి స్మారక కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశారు, ఒక ఆరోపణ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మా ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చేస్తోంది, ఒక ఎమ్మెల్యే అనేది సంప్రదించారు, 20 నుంచి 30 కోట్లు ఇస్తారంట. తర్వాత ఏది జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రాష్ట్ర హోదా కూడా ఇస్తామన్నారు. అలా బీజేపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు సంప్రదింపులు జరిపారు, అది మా దృష్టిలోకి వచ్చింది అని చెప్పి ఆరోపణ చేశాడు. ఎక్కడ చేశాడు ఇది? మనం గనక చూస్తే ఈ మధ్యనే ఈ నెల 11వ తారీఖు వారి నాయనమ్మ గారు మదర్ ఏ మెహర్బాన్ అనే పేరు ఉంది ఆమెకి, బేగం అక్బర్ జహాన్ 26వ వర్ధంతి సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడాడు. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక లెక్కా జమా లేకుండా చాలా మాటలు మాట్లాడేశాడు. బీజేపీకి కాలింది. సరే, ఏం చేశారు? ఆయన ఇంకో మాట ఉన్నాడు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ఒక సీనియర్ బీజేపీ నేత ఈ వ్యవహారాన్ని అంతా ఈ మొత్తం మంతసాంతనం ఒప్పుకున్నారు, ఇదంతా నడిపారు, మా ఎమ్మెల్యేని సంప్రదించారని. సో ఇప్పుడు ఏం చేశారంటే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అలాగే రాజ్యసభ సభ్యుడు కూడా ఆయన సత్పాల్ శర్మ డైరెక్షన్ ఇచ్చారు. అడ్వకేట్ పరిమోక్ష్ సేత్ అనే ఆయన సీఎంకి నోటీస్ పంపిస్తే ఆయన ముఖ్యమంత్రి మాట్లాడారు. ఒమర్ అబ్దుల్లా, నాకు ఒక ప్రేమలేఖ అందింది ఎలక్ట్రానిక్ కాపీ రూపంలో, నాకు గౌరవం అది. బహుశా జమ్మూ కాశ్మీర్లో ఇలా పరువు నష్టం కేసుకు సంబంధించి లీగల్ నోటీస్ అందుకున్న ఏకైక రాజకీయ నాయకుడిని నేనే. ఇలాంటి అత్యున్నతమైన గౌరవాన్ని నాకు ప్రసాదించిన బీజేపీకి నేను సర్వదా ధన్యుడినై ఉంటానని చెప్పేసి ఎటకారంగా ఆయన ట్వీట్ చేశారు. సో ఇదేంటి? బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. ఒమర్ అబ్దుల్లా చేసిన ఆరోపణలు పూర్తిగా వాస్తవం, నిరాధారం, దురుద్దేశపూర్వకం అని చెప్తూ వారం రోజులు టైం ఇస్తున్నాం, ఈ లోపల కనుక మీరు మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే మాత్రం యూ హ్యావ్ టు ఫేస్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్ ఛార్జెస్ అని కూడా అండి. చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద క్రిమినల్ చర్యలు కూడా ప్రారంభిస్తాం అని నోటీసులు బీజేపీ స్పష్టం చేసింది. అయితే తాను ఒక రాజకీయ ప్రకటన చేసినందున బీజేపీ నుంచి రాజకీయ ప్రతిస్పందన ఊహించానని చెప్తూ వచ్చాడు ఈయన. బీజేపీ పోరాడే తీరుకి ఇది ప్రతీక, వారు రాజకీయ పోరాటాలు చేసి కోర్టుల వెనక దాక్కుంటారు అని కూడా ఎద్దేవా చేశాడు. ఒమర్ అబ్దుల్లా ఈ మధ్య వాయిస్ పెంచాడు. మీరు గమనిస్తే కనుక ఆయన చాలా ఓకల్గా, అంత ఓకల్గా ఉండేవారు కాదు. బట్ ఈ మధ్య కాలంలో ఓ పక్క ఏమో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరంగా అందించాల్సిన సాయం అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తాడు. ఆయన మీద ఏమో వాళ్ళ శ్రీనగర్ ఎంపీ చాలా తీవ్రమైన పరుష పదజాలంతో దాడికి దిగుతాడు, మీరు బీజేపీకి అమ్ముడిపోయారని చెప్పి. దానికి కౌంటర్గా ఈ ఆరోపణ ఏదో అలా అదాటిని చేసుంటాడేమో టు హషప్ శ్రీనగర్ ఎంపీ. వాళ్ళ శ్రీనగర్ ఎంపీ ఈయన బీజేపీ తొత్తు ఒమర్ అబ్దుల్లా అని అన్నాడు. మరి నేను తను తొత్తు కాదని నిరూపించుకోవడానికి ఇలాంటివేవో చేయాలిగా, అందుకు చేశాడా, లేదా ఇదంతా బీజేపీ ఆడిస్తున్న గేమా అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 20వ తారీఖు వాస్తవంగా నేషనల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర ఒక పెద్ద ధర్నా పెట్టబోతున్నాడు. ఎవరు? నేషనల్ కాన్ఫరెన్స్. జనరల్గా ఆయన కొంచెం ఏంటంటే నిదానపురం జమీందార్, పెద్దగా హడావుడి పడ్డు, వాళ్ళ నాన్న మాదిరి ఫరూక్ అబ్దుల్లా మాదిరి నూరు పారేసి కొట్టాలి ఇలాంటివి ఉండవు, జెంటిల్మెన్ తరహాలో పోతాడు ఆయన. ఆయన ఫస్ట్ టైం ఏంటి, నేషనల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ పార్లమెంట్ సమావేశాలకు ఒక రోజు ముందర జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నాం. ఒక 52 మంది వివిధ పార్టీల నాయకులను పిలిచాం. ఖాళీగా ఉన్న మమతా బెనర్జీ, అలాగే ఖాళీగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళతో పాటు డిఎంకే స్టాలిన్, బీఎస్పీ మాయావతి, ఆవిడ ఎక్కడున్నారో తెలియదు ఆవిడ్ని, ఇంకా బీఆర్ఎస్ నుంచి కూడా పిలిచారట, వీళ్ళు వెళ్తారో లేదో తెలియదు. వాళ్ళందరినీ పిలిచి ధర్నా చేస్తే ఓకే, ఎందుకంటే వీళ్ళు ఉద్యమాల్లో ఉన్నారు కాబట్టి. కానీ ఆయన ఒక విశిష్ట అతిథి, అత్యంత ప్రతిభావంతుడైన ఉగ్రవాదుల్లో అత్యంత ప్రతిభావంతుడైన పేరున్న ఒక ఉగ్రవాది మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ ఆయన పిలుస్తున్నాడు. ఆయన చేత మాట్లాడేస్తాడు. 4 ఏళ్ళు హౌస్ అరెస్ట్లో ఉన్నాడు మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్. ఆయన్ని పిలిచి పార్లమెంట్, ఒక ఉగ్రవాది, ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయి, ఆయన్ని పిలిచి రేపు పార్లమెంట్ సమావేశాలంగా ఇవాళ మాట్లాడించడం ఏంటి? పోనీ మాట్లాడి బురద నేనొక్కడినే అంటించుకోవటం ఏంది? మీరందరికి కూడా పోస్తాను, మీరందరూ రండి అని చెప్పి వీళ్ళందరికీ ఆహ్వానాలు పంపాడు. మమతా బెనర్జీ ఇబ్బంది లేదు, అంటే పెద్ద నేషనాలిటీ జాతీయతకు సంబంధించి ఆవిడకేం పెద్ద నిబద్ధత ఉన్న నాయకురాలేం కాదు. బంగ్లాదేశ్ బార్డర్లో గేట్లు తెరిచి అక్కడి నుంచి సంవత్సరానికి 15 లక్షల మందిని బంగ్లాదేశ్కి లోపలికి పంపించిన ఘనత ఉన్న వీర మహిళ ఆవిడ. మరి అలాంటి వీరనారి దేశానికి ఈ ద్రోహం చేసే ఈ ఉగ్రవాదులు పాల్గొనే
ప్రసంగించే వేదికని పంచుకోవడానికి వస్తున్నారంటే పెద్ద కూడా ఆశ్చర్యపోయారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈజ్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ మమతా బెనర్జీ. ఆయన వచ్చినప్పుడు ఇచ్చిన పిక్చర్ వేరు, తర్వాత కనపడిన పిక్చర్ వేరు. ఖలిస్తాన్ ఉగ్రవాదులకి వెనకాల సపోర్ట్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ అరవింద్ కేజ్రీవాల్కి సపోర్ట్ చేయడం ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిన వాస్తవాలు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఒక్క రోజులో ఏం కాదు. సో వీళ్ళిద్దరు ఆ సభకు వస్తారంటే వాళ్ళు దానికి సిద్ధమై వచ్చారు రిపర్కేషన్స్కి. బట్ స్టాలిన్ వెళ్తారా? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ వెళ్తారా? డౌటే. బీఆర్ఎస్ నుంచి నాయకులు వెళ్తారా? డౌటే. ఎవరు? మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ లేకపోతే వెళ్తారేమో వీళ్ళు. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రాష్ట్ర హోదాని అది ముగిసిన అధ్యాయం. 370 ఆర్టికల్ రద్దు, 35A రద్దు అయిపోయిన తర్వాత బట్ తిరిగి వాటి పునరుద్ధరణ కోసం ఈరోజు ఎందుకు ఉమర్ అబ్దుల్లా దాన్ని తెర మీద తీసుకొచ్చారు? సింపుల్. పార్టీలో అంతర్గతంగా పెరుగుతున్న అసంతృప్తిని అణిచివేయటానికి, పార్టీకి దిశానిర్దేశం చేయటానికి, జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న వ్యవహారాల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పన్నిన ఒక ఎత్తుగడలో భాగంగా ఉమర్ అబ్దుల్లా బీజేపీకి సహకరిస్తున్నారని ఒక అభియోగం ఉంది. నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, పాక్షిక సత్యం ఉండొచ్చు, అర్ధసత్యం ఉండొచ్చు, బట్ అలాంటి అభిప్రాయం అయితే ఉంది. సో బీజేపీ విసిరిన పాచిక ఉమర్ అబ్దుల్లా దాన్ని తట్టుకోలేకపోతున్నారు నేషనల్ కాన్ఫరెన్స్లో వాళ్ళు. ఈ బీజేపీ అంటారా, ఒకప్పుడు మరి వాళ్ళతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసింది ఇంతకుముందు. ఇవాళ ఇంకా రామ్మాధవ్ గారికి తెలుసు ఇలాంటి ఎత్తుగడలన్నీ, ఆయన చాలా దాంట్లో నిష్ణాతుడు. ఇవాళ రేపొద్దున వాళ్ళతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయటం ఏంటి? అంతకుముందు వేరే పార్టీ, ఇప్పుడు వీళ్ళతో కలిసి వీళ్ళనే మన పార్టీలో చేర్చేసుకుంటే పోలా అనేది. అందులో భాగంగా కూడా ఈ ప్రక్రియ జరిగి ఉండొచ్చు. అప్పుడు రామ్మాధవ్ ఇప్పుడు ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తుండొచ్చు. ఇది ఆయన నోటీస్లోకి వచ్చి ఉండొచ్చు ఉమర్ అబ్దుల్లా. అందులో భాగంగా ఆయన మాట్లాడి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇఫ్ అండ్ బట్సే. అదర్ సైడ్ అది కాయిన్ ఏంటంటే అసలు బీజేపీ ఇదంతా ఆయన చేత ఈ మాటలు అనిపిస్తోంది. ఎందుకు? టు క్రియేట్ కన్ఫ్యూజన్ అమంగ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎలక్టెడ్ ఎంపీస్, లేకపోతే పార్టీ క్యాడర్స్, నాయకులకి. బీజేపీ లాంటి ఎత్తుగడలో రక్తపాతం లేకుండా యుద్ధాలు ఎలా గెలవాలో బీజేపీని చూసి నేర్చుకోవాలి. అందులో ఎలాంటి డౌట్ లేదు. క్రిస్టియన్ స్టేట్స్లోకి వెళ్ళి అక్కడ కూడా గవర్నమెంట్స్ ఫామ్ చేసేస్తున్నదంటే బీజేపీ. సో బీజేపీ ఎత్తుగడలకి జమ్మూ కాశ్మీర్ ఏం మినహాయింపు కాదని, ఉమర్ అబ్దుల్లా కూడా మినహాయింపు ఏం కాదు. ఇక్కడ రెండు వాదనలు మనం మాట్లాడుకున్నాం. ఉమర్ అబ్దుల్లా బీజేపీ చేతిలో పాచికాయి ఉండొచ్చు, లేకపోతే ఉమర్ అబ్దుల్లా తన పార్టీలో అంతర్గతంగా పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చడానికి, పార్టీ క్యాడర్స్ దృష్టిని మళ్లించడానికి వేసిన ఎత్తుగడ కావచ్చు. దానికి కంటిన్యూషన్లో బీజేపీ పంపించిన నోటీసు కూడా ఈ డ్రామాని మరికొంతకాలం మన ఇద్దరం కలిసి కొనసాగిద్దాం అని సంకేతం ఇచ్చే దిశగా నడిచిన వ్యవహారంగానూ చూడవచ్చు. సో ఓవరాల్గా ఇది జమ్మూ కాశ్మీర్ పిక్చర్. 100 కోట్ల పరువు నష్టానికి ఉమర్ అబ్దుల్లా రెడీగా ఉన్నాడా? దాన్ని ఆ కంపెన్సేషన్ పే చేయడానికి, లేకపోతే వాళ్ళు చెప్పిన వ్యవధిలోగా వివరణ ఇచ్చి అబ్బే అలాంటి ఉద్దేశం ఏం లేదు, ఏదో నేను ఒక రాజకీయ ప్రకటన చేశాను టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ ఇన్ అవర్ స్టేట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్తాడా? వేచి చూద్దాం.